శ్రీ గురుభ్యో నమ. ఓం హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. గురుచరణారవిందాభ్యా నమ. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్య శ్రీ గురుచరణారవిందాభ్యా నమ. ఈ విధంగా నైమిసారణ్యందు ఉన్నటువంటి మహామునులందరూ కూడా కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అనేటువంటి ఒక మహాయోగి అతను, ఓ దీనబాంధవ, వేదవేద్యుడనియు వేదవ్యాసుడివనియు అద్వితీయుడనివయు సూర్యచంద్రుని వలె నేత్రములు గలవాడివనియు తర్వాత సర్వాంతర్యామి అనియు బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సదా పూజింపబడేవాడువనియు నిత్యుడువనియు నిరాకారుడు అనియు సర్వజనులచే స్తుతించబడుతున్నటువంటి ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతమగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరించము. నీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములన్నీ కూడా పవిత్రములైనవి. ఓ దయామయ, మేము సంసారమునందుబడి బయటపడలేక కొట్టుకుంటున్నాము. మమ్మల్ని ఉద్ధరింపుము. మానవులు ఎన్ని పురాణములు చదివినను, ఎన్ని శాస్త్రములు విన్నను నీ దివ్య దర్శనము చూడజాలరు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరమవుతున్నావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రం చేశాడు. శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రము మాకెంతో ఆనందమైనది, సంతృప్తిని కలిగించింది. నీకిష్టమైన వరం ఏదైనా కోరుకో అని పలికాడు. అంతటా జ్ఞానసిద్ధుడు, ఓ ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తి పడలేక శ్లేష్మమును బడిన ఈగవలే కొట్టుకుంటూ ఉన్నాను. కనుక నీ పాదపద్మములపై నా ధ్యానము ఉండేటట్లుగా అనుగ్రహింపము అని అడిగాట. అంతేకాకుండా నువ్వు మరేదైనా కోరిక కోరుకో అని అడగ్గా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధి, నీవు కోరిన ప్రకారమే వరమించిదను, అదియూ కాక మరొక వరము కూడా కోరుకో అని అడిగను. అంతటా ఈ లోకమునందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకర్మలు చేస్తూ ఉన్నారు. అట్టి వార్ల పాపములను పోగొట్టుకై ఒక వ్రతమును కల్పించుచు ఉన్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చు. సావధాన చిత్తుడివై ఆలకించుము అని ఆ మహావిష్ణువు చెప్తున్నట్ట. ఆ మహావిష్ణువు, అయ్యా, నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితుడిగా పాల సముద్రమున శేషపానుపై పవళించుతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి నాడు ద్వాదశి వరకు ఉన్నదాన్ని చాతుర్మాసమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతిదాయకమైనవి. ఈ వ్రతము చేయువారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వస్తారు. ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయలేని వారు నరకమునకు పడతారు. ఈ ఇతరుల చేత కూడా ఇవి ఆచరించవచ్చును. దీని మహత్యమును తెలిసియుండియు ఆ వ్రతమును చేయువారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసేవారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీని నిమిత్తంగా ఆషాఢ శుద్ధ దశమి మొదలైన శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలుకొని పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలుకొని పాలును, ఆశ్వీజ శుద్ధ దశమి మొదలుకొని పప్పు దినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి కలవారికి నిన్ను పరీక్షించుటకే నేను ఇట్లా నిద్రా వ్యాజ్యమున శయనించుచూ ఉన్నాను. ఇప్పుడు నీ వసంగినటువంటి స్తోత్రమును త్రిసంధిలందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమును కేకి శేషపానుపు మీద పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్పగా, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమునంతయు కూడా
ఆంగీరసుడు ధనలోబుడికి తెలియజేస్తును. నేను నీకు వివరించాను గాన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదములు లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశ ప్రకారము ముని పొంగవులందరూ కూడా ఈ చాతుర్మాస వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళిరి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. రేపటి రోజు నుండి పురంజేడు గురించి వివరిస్తాం. స్వస్తి.